ముందుగానే ఎన్నికల వ్యూహాలు వస్తున్నాయని అంటే అది వరకే మీకు తెలుసు కదా. ఇది కూడా భారతదేశంలో మీరు చూడండి 1972 ఇందిరాగాంధీ హయాంలో కానీ మళ్ళీ 1998, 99 వాజ్పేయి అప్పుడు కానీ చాలాసార్లు ఈ ఈ వార్స్ తాత్కాలికంగా అనుకోని సాయుధ సంఘర్షణలు ఇవి రావటం, ముందో వెనుకో ఎన్నికలు జరగటం ఇది సర్వసాధారణంగా ఉంది. అడ్వాంటేజ్ వస్తుందండి. నేను ఆ మాట అంటే మళ్ళీ నా మీద కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ రాజకీయంగా ఆలోచించేవాళ్ళు అదే కాదు. కానీ ఎలా అయినా మోదీ జమిలీ ఎన్నికలకు వెళ్తారు. 2.5 ఏళ్లలోనే ఇదంతా నడుస్తుంది కదా. ఒకేసారి ఎన్నికలు అన్న దాని మీద చాలా క్యాంపెయిన్ చేశారు కదా. అనుకోకుండా ఈ సమస్య కూడా వచ్చింది. ఇప్పుడు ఆయన నిన్న ఇవన్నీ హెచ్చరికలు ఎక్కడ చేశాడు? బీహార్లో ఎన్నికల సభలోనే చేశాడు. ఆయన మధుబనికి ఆయన ఎన్నికల సభకే వెళ్ళాడు. మీకు గుర్తుంటే కనుక మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయ్యాక అప్పుడు లాలూ యాదవ్, నితీష్ కుమార్ కలిసి పోటీ చేస్తే అప్పుడు ముషర్రాఫ్ మీద అటాక్ చేయడం మోదీ గారి ప్రధానమైన ఎన్నికల నినాదంలాగా మియా ముషర్రాఫ్ అని ఎక్కడ చూసినా కానీ ముషర్రాఫ్ అని నవాజ్ షరీఫ్ బొమ్మలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. సో ఉత్తర భారతదేశంలో ఇది బాగా ఎమోషనల్. దక్షిణ భారతంలో కంటే సరే ఇప్పుడు విశాఖలో ఆయన కూడా చంద్రమౌళి కానీ లేదా నెల్లూరులో కానీ చాలామంది ఇప్పుడు దేశం అన్ని ప్రాంతాల నుంచి చనిపోయారు. దీన్ని బట్టి మనకు ఒకటి తెలుస్తుంది కదా, వాళ్ళదేం ఒక చోట అని కాదు, వాళ్ళు భారతదేశం మొత్తాన్ని కల్లోలితం చేయాలి. టూరిస్టులను ఎందుకు చంపుతుంది మీరు అన్నారే, ఈసారి ఎంచుకున్న టూరిస్టులలో 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వీళ్ళలో చాలామంది అధికారులు వెకేషన్ మీద ఏదో వెళ్ళారు. కొంతమంది నేవీ అధికారి కూడా ఒక ఆయన ఉన్నాడు. సో సైనిక అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, బ్యూరోక్రాట్లు వీళ్ళ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటం కూడా ఒక ఉద్దేశం. రెండవది, టూరిస్టులు అన్నవాళ్ళు దేశం, అందులో కాశ్మీరే కదా ఎప్పటి నుంచో దేశం అంతటికీ అతిపెద్దది, కల్లోలం వల్ల ఆగిపోయింది. కానీ అందుకని టూరిస్టుల మీద వేటు వేస్తే దేశం అన్ని ప్రాంతాలకు కూడా ఒక భయోత్పాతం సృష్టించవచ్చు, టెర్రర్ అనేది దేశం అంతా వ్యాపింపచేయచ్చు అన్న ఒక కుత్సితం, ఒక విషబుద్ధి కూడా దాని వెనుక ఉంది. అందుకనే కదా ఇప్పుడు మనం విశాఖలో ఆ బ్యాంక్ ఆఫీసర్ అయినా ఇంకో చోట ఇంకొకరైనా తెలుగు వాళ్ళు ఎంతమంది తెలుగులో మాట్లాడుతున్నాడు చాలామంది. ఒక ఆయన ఎలా బయటపడ్డాము, అక్కడ పక్కన టాయిలెట్కి కాసేపు వెళ్ళడం వల్ల బయటపడిన వాళ్ళు కొంతమంది, తోసేసిన వాళ్ళు కొంతమంది, ఇదంతా అందువల్ల ఇదొక ఖచ్చితంగా జరిగింది. సో ఈ పరిస్థితుల్లో దేశం యొక్క స్థైర్యాన్ని నిలబెట్టాలి, మనం గట్టిగా నిలబడాలి అంటే ఎన్నికల్లో వెళ్ళాలి అనేది ఒకటి కూడా వస్తుంటుంది. గతంలో 2 సార్లు అది జరిగింది. ఒక ముందస్తు ఎన్నికలకు వెళ్ళటము, జమిలీ అనే ప్రణాళిక కూడా ఎట్లాగో దీనికి అంతకుముందే జమిలీ అనేది ఉంది. కాబట్టి బహుశా ఈ ఏడాది జరిగే ఎన్నికలు ఇవే అయిపోతే తప్పకుండా మోదీ అంతకుముందు చెప్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న పద్ధతిలో దానికి కొంచెం అడ్వాన్స్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని రాజకీయ వర్గాలు ఆ పని ఇందిరాగాంధీ గారు చేశారు, ఆ పని అటల్ బిహారీ వాజ్పేయి చేశారు. కాబట్టి అదొక పాజిబిలిటీ అనేది ఒక మాట వినిపిస్తుంది మనకు. దానికి తగినట్టే ఈ సమయంలో అఖిలపక్షంలో పాల్గొనకుండా మోదీ గారు ఇప్పుడు ఆయన అక్కడ చెప్పిన సందేశం అఖిలపక్షంలో కూడా చెప్పి ఉండొచ్చు కదా. కానీ అక్కడ ఎందుకు చెప్తాడు ఆయన? ఉత్తర భారతం, హార్ట్ ఆఫ్ ది పాటలీపుత్రం బీహార్ అంటే అక్కడి నుంచే కదా అన్నీ భారతదేశం యొక్క ఇది జరిగింది. కాబట్టి ప్రతి చోట ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఈజ్ ఏ పొలిటికల్ మెసేజ్. అది స్ట్రాంగ్ వార్నింగ్ టు పాకిస్తాన్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ టు కంట్రీ. సో అందుకనే మోదీ దాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. ఇదొక టాక్. తప్పకుండా ఈ ఎన్నికలు కొంచెం ముందుగా రావచ్చేమో అనేది. సార్ మరొక అంశం, ఎన్నికలు అంటే పెటీ పాలిటిక్స్ అన్ని కొంచెం ఆగిపోయి అందరూ ఎన్నికలకు ఇది. అవునవును. ఇందిరాగాంధీని 72 ఎన్నికలప్పుడు దుర్గా అని వాజ్పేయి అభివర్ణించాడు. బంగ్లాదేశ్ విముక్తి, పాకిస్తాన్ ఓడించడం అది జరిగినప్పుడు ఆమె దుర్గా అన్నాడు. కాంగ్రెస్ ప్రధానమంత్రిని అప్పుడు బీజేపీలో జనసంఘం అనుకోండి, దుర్గా అనేదాకా వెళ్ళాడు అంటే 2 కలిసి వచ్చేయనట్టే వాళ్ళ సిద్ధాంతం. ఇది సీరియస్ టాక్ ఇన్ పొలిటికల్ సర్కిల్స్. అందుకనే మీరు చూస్తే తేజస్వి యాదవ్ తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఇప్పుడు బీహార్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంటే లాలూ కుమారుడు. ఇదంతా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు ఈ పద్ధతిలో. సరే ఈ మాట అనకపోయినా మేము మీతో ఉన్నాము అని అంటూనే అఖిలపక్షంలో కూడా ఎందుకు ఇలాంటి వైఫల్యాలు జరిగాయని అడిగారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా
మనం చాలా అలా అప్రమత్తంగా ఉండాల్సినప్పుడు కొంత వైఫల్యం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చూడాలి ఇంకా మనం. సరే బట్ ఎన్నికలు అనేది కూడా ఒక సిగ్నల్. సరే.